నమస్కారం అండి. నమస్తే అండి. జగన్ గారి ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది? జగన్ గారి పరిపాలన చెప్పాలంటే మేము చాలా దూరం వెళ్ళాలండి. ఒక్క ఛాన్స్ అన్నాడు, గోతులో బొందబెట్టాడు, అన్ని పథకాలు రద్దు అన్నాడు, బటన్ నొక్కుతూ అంటున్నాడు, 18,000 అంటున్నాడు. మళ్ళీ అన్నీ చూస్తేనే అన్నీ వస్తున్నాయి. ఏదైనా ప్రయాణం చేస్తే తెలిసిద్దని జగన్ గారి పరిపాలన ఏంటో. పల్లెటూర్లలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో పర్యటన చేస్తే గర్భవతి ఉందనుకోండి, ప్రసవం ఆటోలోనే అయిపోద్ది, ఏం అవసరం లేదండి. బాగా చేస్తున్నాడు. మరీ చెప్పుకోకూడదండి. ఇక ఆ పరిపాలనే చెప్పడానికి చేతులు రావు. రెండోసారి ఆయన వస్తే అందరూ పారిపోవటమే ఆంధ్ర నుండి అని మా అభిప్రాయం అండి. వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు పెనుమార్పులు సృష్టించారని చెప్పేసి విడుదల రజనీ గారు మాట్లాడుతున్నారు. అవి అంతవరకు వాస్తవం? ఆమె విడుదల రజనీ గారు ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి అండి. అయ్య బాబాయ్, ఆమె ఆరోగ్య శాఖ మంత్రి అని మాకు తెలియదు ఇప్పుడు వరకు. ఆమెకు ఒక శాఖ ఉందన్నమాట. అయితే విడుదల రజనీ గారికి పెను మార్పులు తీసుకొచ్చారు. ఒక ఇంజక్షన్ లేదు, ఒక్కొక్కటికి ఇంజక్షన్లు ఉండవు. గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే మందు బిళ్ళలు ఉండవు. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఏ హాస్పిటల్ కానీ ఏ మార్పు తెచ్చారు. పెను మార్పులు వీళ్ళు. ఆరోగ్యశ్రీలు లేవు, హాస్పిటల్లో కూర్చుంటే అయిందో తెలియదు, బాకీలు ఉన్నాయని అంటారు. ఏమో పెను మార్పులు తీసుకొచ్చినమాట వాస్తవం. పెను మార్పులు ఎందుకంటే వెళ్ళం కదా, గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే భయపడే స్థాయికి తీసుకొచ్చారు. అది పెను మార్పే కదండి, అది పెను మార్పే కదా. అంతే పెను మార్పు తెచ్చుంటుంది ఆమె. కొడాల నాని గారు, చంద్రబాబు గారు ఒక 420 అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ మాటలు మీరు ఏ విధంగా తీసుకుంటారు? 420 మాటలు మేమేంటాం ఏంటండి? ఆడంటాం ఏంటి? మేము ఏదో చేసాం, కొడాల నాని మా నాయన అంటాడని మేము అనుకుంటాం. అసలు మా నాయకుడిని అనే అధికారం ఆయనకు లేదు. 420 మాటలు మాడతాడు అంతేగాని చంద్రబాబు నాయుడు గారు అన్నారని మేము బాధపడేది లేదు. అది 420 అని ఏనాడో లెక్కేసాం, పక్కన పెట్టేసాం. ఇప్పుడు ధాన్యం ఆడతాం, వస్తుంది, ఏం చేస్తాం, పక్కన పడేస్తాం, మంట వచ్చినప్పుడు మంట పెడతాం. ఇదే అంతేనండి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు పెడతాం. కొడాల అనేది ఏం లేదు. ఏంటంటే నేను ఉన్నాను వైసీపీ పార్టీలో, తిట్టబోతే జగన్ ఊరుకోవడం. మాజీ మంత్రి కదా, తిట్టాలి, ఎవరినొకరిని తిట్టాలి, అంతే. ఎమ్మెల్యేలను ఎందువల్ల ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? అదేవిధంగా కొత్త ఇన్ఛార్జీలు ఎక్కువ అవకాశాలు ఎందుకు ఇస్తున్నారు కొత్త వాళ్ళకి? కొత్త వాళ్ళకి ఇస్తున్నారంటే పాతోడేమో పిచ్చిన కొడుకు అయిపోయాడు. ఎవడు చూసినా కూడా ఆడ వస్తున్నాడు రా అన్నాడు. ఎమ్మెల్యే వస్తున్నాడు అంటలా, వస్తున్నాడు రా అన్నాడు. అసలు ఇప్పుడు ఊళ్ళో కనపడితే నాకు ఎమ్మెల్యే అంటే అసలు ఆ ఊరోడికి మేము ఎమ్మెల్యే ఓటేసినోడు ఎవడని తెలియట్లా. అందుకని తెలియదు కాబట్టి మీ ఊర్లో మీకు తెలియట్లేదురా, పక్క ఊరికన్నా వెళ్ళని తెలిసిద్దని పంపిస్తున్నాడు. అంతేగాని ఏమీ లేదు. అక్కడికి వెళ్ళినా ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళినా పప్పు, టమాటా పప్పే. పచ్చిమిరకాయ పచ్చడి, కులిపోయిన కాయ. ఇక్కడ చల్లను. ఇప్పుడు నోటు ఉంది, ఒక టీ స్టాల్కి వెళ్ళాను, చినిగిపోయింది, పక్కన మొహం ఎంగాడు, చల్లదో దొంగ నోటు అన్నాడు. పక్కకి వెళ్తే వెళ్ళిద్దే. ఇదైనా అంతే మార్పుడు. ఏదో ఆడు మార్చని జనాలు పిచ్చోళ్ళు కాదండి. ఓట్లు వేసేవాళ్ళు కూడా పిచ్చోళ్ళు కాదు. చక్కని సమాధానం చెబుతారు, చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. మన భ్రమ, నాయకులు భ్రమ, అంతేనా. ఆర్జీవి వ్యూహం అనే సినిమా సెన్సార్ పూర్తిగా కట్ చేసింది హైకోర్టు. ఎందువల్ల కట్ చేసింది? ఒక సినిమాని ఎందుకని ఆపారు? ఆడు బాగుందా? ఆడికి సినిమాలు తీయటమేమొచ్చు. ఆ అది ఉరుములానా అది గొడ్డలు లేకుండా చూసేవాడు కాబట్టి జనాలు చూసేవాళ్ళు, కుర్రోళ్ళు. ఆ చైన్ ఏదో పట్టుకున్నాడు నాగార్జున, అప్పుడు ఏదో చూసేవాళ్ళు. ఇప్పుడు ఏమీ లేక ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆడి మీద తెస్తా, ఈడి మీద తెస్తా అని అన్నాడు. ఆడి మీద తెస్తా, ఈడి మీద తెస్తానంటే ఏదో తీసుకున్నాడు అన్నాడు. అసలు ఆడు చెత్త సినిమాలు తెస్తుండే. సెన్సార్ కాదు, ఏది ఊరుకోదు, కోర్టులు ఊరుకోవు. న్యాయస్థానం అనేది ఉంటుంది, ఒక అధిష్టానం ఉంటుంది, ఒక న్యాయస్థానం ఉంటుంది, ఒక అభిమతం గల నాయకులాగా ఉంటాయి. ప్రజలలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నవాళ్ళు ఉంటారు, అట్లా న్యాయాధికారాల్లో కూడా ఉంటారు. న్యాయమే గెలిచింది కాబట్టి ఆర్జీవీ సినిమా గురించి చెప్పుకుంటామండి. భూపిల్లిని చూసేవాడి గురించి మాకెందుకండి. మంత్రి రోజా గారు గతంలో కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొడతారన్నారు. అదేవిధంగా జగన్ అన్న 175 కొడతారని చెప్పేసి మంత్రి రోజా గారు మాట్లాడుతున్నారు. అసలు ఆ మాట్లాడితే అందరూ అదృష్టం తెలుగుదేశం వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ. ఆమె ఎవడ గెలుస్తాడంటే ఆడు వెళ్ళిపోతాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన గెలుస్తాడన్నాడు, వెళ్ళిపోయింది. రోజా గారి గురించి ఏంటంటే జబర్దస్త్ చూస్తున్నాం, ఇప్పుడు ఆమెను చూస్తున్నాం అంతే. జబర్దస్త్ ఏమో టీవీలో చూస్తున్నాం, బయట ఏమో మామూలు చూస్తున్నాం. రోజా గురించి మేమేంటండి చెప్పేది? అసలు రోజా గురించే చెప్పుకోవాలా, మాకేం తెలిసిద్ది? ఆమె ఏంటంటే ఒక మా ఆర్టిస్టు. ఆమె ఎమ్మెల్యే కాదు, ఆమె మంత్రి కాదు, ఆర్టిస్ట్ లాగే ఉంది. చూస్తున్నాం కదా డాన్సులు, డ్రామాలు అన్నీ కూడా అంతేనండి. జోగి రమేష్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు అంతవరకు నిజం ఉంది? ఈడు ఒక ప్యాకేజీ స్టార్. ఈడు వెళ్ళరా చంద్రబాబు నాయుడు ఇంటి దాకా వెళ్ళరా బాబు, నువ్వు వెళ్తేనేరా. చంద్రబాబు నాయుడు అయితే కాల్పించరా మనుషుల్ని. చంద్రబాబు నాయుడు ఏమండో ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన మంచివాడురా, ఆయన రెచ్చగొడతా ఉండరా అంటే ఈ ఎదవేదో చొలుగార్చుకుంటూ వచ్చింది. కానీ ఇటు మంత్రి ఏమన్నా జోగి రమేష్ గారు మంత్రి? ఏ మంత్రి అండి? నేను పదవి నాకు తెలియదు. జోగి రమేష్ గారు దేనికి మంత్రి అండి? ఆయన
ఇప్పుడు మైలారం అన్నాడు, పేడని అన్నాడు, తర్వాత ఏదో అంటున్నారు, ఏదో గుమ్మలూరా పెనమలూరా ఏదో ఊరు అంటున్నారు ఆయన్ని. ఆ ఊరైనా ఈ ఊరైనా ఆయన ఆడుకుంటమే. ఏంటంటే కర్మగాలి ఒక్క ఛాన్స్ ఓటేశారు కానీ ఆంధ్ర ప్రజలు అనుభవిస్తున్నారు తెలిసిద్ది. జోగి రమేష్ గురించి మమ్మల్ని అడగకూడదు, మేము చెప్పకూడదండి. లోకేష్ గారు ఒక మూర్ఖుడు అని చెప్పేసి ఆయనే చాలాసార్లు చెప్పారు. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టను అన్నారు. అదే చూపించి సిఐడి గారికి లోకేష్ గారికి నోటీసులు కూడా జారీ చేశారు. అదేవిధంగా ఈసీకి కూడా విజయసాయి రెడ్డి గారు కంప్లైంట్ చేశారు. ఇవన్నీ మీరు ఏ రకంగా చూస్తున్నారు? అసలు వాళ్ళు చేసిన దొంగతనాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ఈయన లోకేష్ గారు అన్నమాట వీళ్ళన్నమాట చెబుతున్నారు. కానీ వాళ్ళు చేసిన పోరంబోకే వ్యవహారాలు తిరుపతిలో చూశారు కదా. మున్సిపల్ కమిషనర్ అంటే కలెక్టర్ చేస్తారంటే ఆడు ఆశపడి నేను కలెక్టర్ అవుతానని ఆడు లాగిన్ ఇచ్చాడు. ఇప్పుడు ఆడున్నాడు లాగయ్యాడు. అక్కడ ఇట్టే ఉంటుంది వాళ్ళ మాటలు, తాటాకి చప్పుళ్ళు మాటలు ఏముండదండి. లోకేష్ని చూసి భయపడుతున్నారేమో నా అభిప్రాయం, అంతేనండి. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారా, సక్రమంగా అరెస్ట్ చేశారా? అది అక్రమే, అందరికీ తెలిసింది కదా. యావత్ భారతదేశం అందరికీ తెలుసు, యావత్ దేశాలకు కూడా తెలుసుది. అదే ఏంటంటే ఆయన లోన్ వేయాలి, వేసేసారు, బయలుకి వచ్చారు. ఆయన ఇరికించాలి, ఏదో ఒకటి చేయాలి, అంతే, అంతకంటే ఏం లేదు. అక్రమంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద పగ తీర్చుకుంటారా? అది నాయుడు గారు విజ్ఞతకు వదిలేస్తున్నామని. చంద్రబాబు నాయుడు గారు పగ తీసుకున్న మనిషి కాదు. కార్యకర్తలకు మాత్రం మాకు మంట ఉంటుందండి, తెలుగుదేశం వాళ్ళకి మంట ఉంటుంది, జనసేన వాళ్ళకి మంట ఉంటుంది. అది అనేది ఆ మంట మామూలుగా ఉంటుందండి, అన్నీ మిర్చికారంలాగా ఉంటుందండి మంట, అంతేగానండి ఆ విజ్ఞతకు వదిలేస్తామండి. మేమేం కక్ష సాధింపులు కాదు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల యొక్క మనోభావాలు, రాష్ట్రానికి చేయాల్సిన సేవ, యువతకు చేయాల్సిన పెద్దపీట అయ్యో ఆలోచిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ బోకుల గురించి ఆలోచించరండి. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు రిలీజ్ చేశారు? అది ప్రెస్లో ఉందండి, మీకు ఇంక తెలియట్లా. జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి? ఉద్యోగాలు ఇచ్చే క్యాలెండరా? ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి? వాలంటీర్లు ఉద్యోగాలు ఉన్నాయి కానీ ఏమీ లేవు. ఇంకా దాని గురించి అడగకూడదండి, తప్పండి. జాబ్ క్యాలెండర్ మొన్న వచ్చింది, జనవరి నెల వచ్చింది. అక్కడ ఉన్న బంగారు కొట్టోళ్ళు వాళ్ళందరూ పంచారు. జగన్మోహన్ రెడ్డి కూడా రేపు పంచుతాడు క్యాలెండర్, ప్రింటింగ్ ప్రెస్లో ఉంది. రానండి, మళ్ళీ అధికారం జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వచ్చుగా? ఏమండి, ఓటేసి వాళ్ళ అభిప్రాయం, నా అభిప్రాయం నాది, ఎవరి అభిప్రాయం అది. ఇప్పటికే సంకనాకి పోయారు, మళ్ళీ ఏం పోతారని ఆలోచనల విధానంలో ఉంది. బటన్ నొక్కించుకుంటానికి ఇష్టపడతలేదండి జనాలు, వీళ్ళే బటన్ నొక్కేదట్టు ఉన్నారు, అంతేనండి. థ్యాంక్ యూ అండి.